శివమహాపురాణంలో చైత్రమాస శుక్లపక్ష నవమి మధ్యాహ్నం 12 గంటలకి అభిజిత్ ముహూర్తంలో అభిజిత్ లగ్నంలో మహానుభావుడు రామచంద్రమూర్తి పుడితే అర్ధరాత్రి 12 గంటలకి మృగశీర్ష నక్షత్రంలో అమ్మ పార్వతీదేవి పుట్టింది అని ఉంది. కానీ సంప్రదాయంలో లోకంలో చేయడం మాత్రం మనం అష్టమి నాడు చేస్తాం. చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష అష్టమి పార్వతీదేవి యొక్క ఆవిర్భావ దినం. అందుకే వసంతకాలంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రులు కూడా కలశపెట్టి అమ్మవారిని ఆరాధన చేయడం. 2 కాలముల యందు 2 ఋతువులలో ఆయన తన దంస్ట్రలు బయట పెడతాడు. కోర బయటికి వస్తుంది. కోర బయటికి వచ్చింది అంటే ఒకటే జననాశనం అయిపోతుంది. అందుకే దావృతువు ఆ 2 ఋతువులు కూడా యమదంస్ట్రాఖ్యే యమదంస్ట్రలు అంది దేవీ పురాణం. యమదంస్ట్రాఖ్యే నూనం సర్వజనేషు వైహి. లోకంలో విపరీతంగా ప్రమాదాలు జరుగుతాయి. అసలు ఊహించడానికి వీలు లేనంతంత పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగి అంతమంది జనులు నష్టపోతారు. ఇప్పుడు శారదా నవరాత్రుల ప్రారంభంలో ఈ 9 రోజులు, అలాగే వసంత ఋతువులో చైత్రమాసం ప్రారంభమైనటువంటి మొదటి 9 రోజులు యమధర్మరాజు గారి దంస్ట్ర పైకొచ్చిన కారణంగా ఆయన లోకంలో ఉండేటటువంటి జనులందరినీ పడగొడతాడు. అందుకే వసంత శారదావేవా జననాశాకరావుభౌ జనులను నశింపచేస్తాయి ఈ 2 ఋతువులలో వచ్చేటటువంటి మొదటి 9 రోజులు. కాబట్టి చైత్రమాసంలో వచ్చేటటువంటి మొదటి 9 రోజులలో అష్టమి నాడు అమ్మవారి ఆవిర్భావ దినం కనుక, భవాన్యుత్పత్తి జరిగినటువంటి రోజు కనుక, నవరాత్రులు కలశపెట్టి చైత్రమాసంలో అమ్మవారిని ఎవరు ఆరాధన చేస్తారో వసంత నవరాత్రుల్లో వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. రెండవది, ఆంతరముగా చచ్చిపోవడం అంటే ఏమిటో తెలుసా? దక్షిణాయనం పవిత్రమైన కాలం, కానీ దక్షిణాయనంలో చీకటి ఎక్కువ ఉంటుంది. చీకటి ఎక్కువ ఉంటుందంటే అసురుల చేత చుట్టబడి ఉంటుంది. రాక్షసులు పరివేష్టించి ఉంటారు. ఎందుకు పరివేష్టించి ఉంటారు? వీడెందుకు పుణ్యం చేసుకుని బాగుపడిపోవాలి? అందులో బాగుపడిన ఎవరు వాళ్ళు? వసంతకాలం దగ్గరికి వచ్చేటప్పటికీ భోగకారకం. ప్రతివాడికి కూడా దృష్టి భోగానుభవం మీద ఉంటుంది. కారణం వసంతకాలము అన్న మాటలోనే ఉంది. చైత్ర శ్రీమాన్ ఇయం మాసః పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం. వసంత ఋతువైన కారణం చేత భోగకారకం. భోగముల యందు అనురక్తి కలుగుతుంది. కానీ అది నైమిత్తిక కాలం. అప్పుడే యమదంస్ట్రపైకి వస్తుంది. అందుకని ఆ సమయంలో కలశపెట్టి పరదేవతని ఆరాధన చేస్తే ఆవిడే తమోగుణాన్ని రజోగుణాన్ని కూడా పోగొడుతుంది. తమోగుణాన్ని పోగొట్టేది శారదా నవరాత్రుల్లో పోగొడుతుంది. అందుకే మహిషాసుర మర్దనం. రజోగుణాన్ని పోగొట్టేది వసంత నవరాత్రుల్లో పోగొడుతుంది. సీతాస్వరూపంగా రావణ సంహారానికి కారణమైంది. కాబట్టి ఆ తల్లి తమోగుణ రజోగుణ భేదనం చేసి సత్వగుణం వైపు నడిపిస్తుంది. యమదంస్ట్ర నుండి కాపాడుతుంది. అందుకని వసంత నవరాత్రుల్లో ప్రత్యేకించి చైత్రమాసంలో వచ్చేటటువంటి అష్టమి తిథి నాడు సువాసిని పూజ తప్పకుండా చెయ్యాలి. మనం ఇక్కడ చేస్తున్నాం కదా సువాసిని పూజ. సువాసిని పూజ అమ్మవారి నామాలతో కాదు, సువాసిని పూజ సువాసిని నామములతో. సువాసిని పూజలో సువాసిని నామములు ఉంటాయి. అమ్మవారి యందు నామములు ఎలా అన్వయమవుతాయో సువాసిని యందు అలా అన్వయమవుతాయి. మీరు శివమహాపురాణం చదివితే పార్వతీదేవిగా పరదేవత జన్మించాలంటే సువాసిని పూజలే చేసింది మేనకాదేవి. ఆవిడ సువాసినిగా వెంటనే పూజలు అందుకుంటుంది. సువాసిని పూజలో చాలా గొప్పదేది ఒక్కటే, జటాబంధనము. ఆ తల్లి యొక్క జడని పైకెత్తి పెట్టాలి. ఇప్పటికీ కాంచీపురంలో ఆ సుగంధ కుంతలాంబ అని అమ్మవారు, ఆ సుగంధ కుంతలాంబ అమ్మవారు అద్దాల మంటపంలో ఉంటుంది. అద్దాల మంటపంలో ఉన్నటువంటి సుగంధ కుంతలాంబకి ప్రదక్షిణం చేస్తుంటే ఆమె జట కనపడుతుంది. ఆ తల్లిని కళ్యాణానికి తీసుకెడతారు. ఆ కళ్యాణమూర్తిగా తీసుకెళ్ళినప్పుడు ఆవిడ బొగ్గల్లో ఎరుపుతనం కనపడుతుందట కంచిలో ఇప్పటికీ. అంత గొప్ప స్వరూపం. అందుకే సుగంధ కుంతలాంబ, నీలకుంతలాంబ, ఘనకుంతలాంబ, శ్యామకుంతలాంబ అన్ని పేర్లు ఆవిడికి. ఆవిడ యొక్క కబరీబంధము కనపడుతుంది. ఆ కబరీబంధాన్ని, సువాసిని కబరీబంధాన్ని జటని పైకెత్తి జటాబంధనం చేయమని చెప్పారు. దానికి చిన్న తాడు కట్టడమో, ఈ రోజుల్లో అయితే రబ్బర్ బ్యాండ్ అంటారేమో దాన్ని, అది పెట్టడమో చేస్తే అమ్మవారి కేశపాశ దర్శనము చేత అజ్ఞానము నశిస్తుంది, సర్వమంగళములు సిద్ధిస్తాయి.
వసంత ఋతువులో అత్యంత గొప్పది ఏది అంటే అశోక పుష్పం. అది ఎర్రటి రంగుతో పువ్వు పూస్తుంది. ఈ అశోక పుష్పాలతో అష్టమి తిథి నాటి సాయంకాల వేళ పార్వతీ పరమేశ్వరుడిద్దరికీ పూజ చేస్తారు. పార్వతీ పరమేశ్వరులిద్దరికీ పూజ చేసి ఇందులో 8 పువ్వులు మొగ్గలు మొగ్గలుగా ఉన్నటువంటి అశోక మొగ్గల్ని 8 మొగ్గల్ని తీసుకుని భర్త పళ్ళెల్లో పెట్టి ప్రసాదంగా ఇస్తాడు భార్యకి. ఈ ప్రసాదంగా ఇవ్వబడినటువంటి 8 అశోక పుష్పాల మొగ్గల్ని గృహిణి ఇల్లాలు ఇంటి యజమానురాలు నవిలి తింటుంది. నవిలి తిన్నప్పుడు అడుగుతుంది, నువ్వు అశోక వృక్షం నుంచి వచ్చిన దానివి, నువ్వు మధుమాస సముద్భవం, నువ్వు చైత్రమాసంలోనే పువ్వు పూస్తావు. ఎందుకంటే మహాపతివ్రతకి అశోక వృక్షానికి సంబంధం. అశోక వృక్షం పువ్వు పుయ్యదు వసంతకాలంలో. అది పువ్వు పుయ్యాలంటే పద్మినీ జాతి స్త్రీ వెళ్ళి తన కాలుతో తన్నాలి. తన కాలుతో తంతే వెంటనే పుష్పాలు పూస్తుంది. దానికి ఆ లక్షణం. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు అమ్మవారి పాతివ్రత్యం గురించి చెప్పారు. అశోక వృక్షం పువ్వులు పూయడానికి అమ్మా నిన్ను కాలుతో తన్నమంటే నేనంటూ తాకితే పరమశివుణ్ణే తప్ప అశోక వృక్షమైనా నేను ముట్టుకోనని నువ్వు తన్నలేదమ్మా అన్నారు. కాబట్టి అంతటి పాతివ్రత్యం ఉన్న తల్లి. అశోక వృక్షానికి పద్మినీ జాతి స్త్రీకి అంత దగ్గర సంబంధం. ఆ అశోక వృక్షము యొక్క స్పర్శ చేత శోకనాశనం అవుతుంది, ప్రత్యేకించి స్త్రీలకి. వాడు అమాయకుడై పెట్టలేదు, వాడు ఏం భక్తితో పెట్టకపోయినా అమ్మవారిని తీసుకెళ్ళి అశోకవనంలో వాడికున్న వాంఛ వేరు. అందుకని ఆమె శారీరక ఆరోగ్యం తరిగిపోకూడదని అశోక వృక్షంలో శిశుపావృక్షం కింద పెట్టాడు. అశోక వృక్షపు గాలి, శిశుపావృక్షపు గాలి స్త్రీ సంబంధమైన వ్యాధులు పటమరించకుండా చేస్తాయి. అందుకని అక్కడ ఉంచాడు. కాబట్టి ఆ అశోకవనంలో ఉండేటటువంటి పుష్పాలు తెచ్చుకుంటారు. తెచ్చుకుని పూజ చేసి 8 మొగ్గలు భర్త ప్రసాదంగా ఇస్తారు. ఇచ్చిన వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు. స్వీకరించి నవ్వులుతారు. ఇప్పటికీ శాస్త్రంలో ప్రమాణం ఏం చెప్తారంటే, అలా 8 అశోక మొగ్గలను ఈ అశోకాష్టమి భవాన్యుత్పత్తి జరిగినటువంటి రోజున ఏ ఇంటి ఇల్లాలు నవ్వులుతుందో, ప్రసాదంగా తీసుకుంటుందో, ఆమెకి పై సంవత్సరము వరకు గుండెలు బాదుకుంటూ శోకించవలసిన అవసరము కలగదు. అలా శోకించవలసిన అవసరము ఆమెకి కలగదు. ఆమె పరమ ఆరోగ్యంతో ఉండి చక్కగా భర్తని సేవించి ఇద్దరూ కలిసి ఎన్నో ధర్మకార్యాల్ని చేయగలుగుతారు. అందుకే అశోకాష్టమి నాడు ప్రదోష వేళలో పార్వతీ పరమేశ్వరుల అర్చన చెయ్యాలి. అథవా కనీసం అశోకాష్టమి నాడు శివాలయంలో ఉన్నటువంటి పరదేవతా దర్శనమన్నా చెయ్యాలి. ఇంట్లో పార్వతీ పరమేశ్వరార్చన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి. అందున ఆమె సువాసిన్యర్చన ప్రీత. అందుకే అశోకాష్టమి ప్రత్యేకించి సువాసినులు పూజ చేసి పరదేవతానుగ్రహాన్ని పొందుతారు. సువాసిని తీసుకొచ్చి పూజ చేయడం, చక్కగా సువాసినుల్ని ఇంటికి పిలిచి వాళ్ళకి పసుపు కుంకాలు, గాజులు మొదలైనవి ఇవ్వడం, అన్నిటికన్నా పరమోత్కృష్ట ప్రసాదంగా చెప్పబడినదేదో తెలుసా? సువాసిని చేతికి మీరు ఇలా ఇవ్వగానే సువాసిని ఇలా చేతులతో పట్టుకుంటే అంత పదార్థాన్ని పరదేవతయే పట్టుకుని తిన్నట్టుగా శాస్త్రంలో వేసినటువంటి వంటకం ఏదో తెలుసా? అమ్మవారు పరమ ప్రీతి పొంది సంతోషించాలంటే అప్పాలు వండి బెల్లంతో చేసిన బియ్యపు పిండితో కూడిన అప్పాలు, అవి నేతిలో వేయించాలి, నూనెలో కాదు. నేతిలో వేయించినటువంటి అప్పాలని సువాసినులకిచ్చి సువాసినులు పరదేవతకి నైవేద్యం పెట్టినా వాళ్ళు పుచ్చుకున్నా అమ్మవారే స్వీకరించినట్టు. అది అమ్మవారి యొక్క పరమ అనుగ్రహానికి కారణం. పోతన గారు భాగవతం చేస్తూ రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో చెప్తారు, ఆడపిల్లని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు సువాసినుల్ని పిలిచి ఇప్పించాలి నేతి అప్పాలు. నేతి అప్పములను ఇచ్చింది అని రాశారు. ఆ అప్పాలు సువాసిని అందుకుంటే పరదేవత అందుకున్నట్టే. అంత గొప్పది. కాబట్టి చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పరిపుష్టమైనటువంటి కాలము చైత్రమాసంలో వచ్చేటటువంటి ఆ 9 రాత్రులు. రాత్రులను ఎందుకంటాము? పగలు కదా పూజ, రాత్రి అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే కేవలము భౌతికంగా బయట కలిగేటటువంటి ఫలితములే కావు. రాత్రి అన్న మాటకు అర్థం చీకటి అని.
చీకటికి అర్థమేమి అంటే భయహేతువు, భయమును కలిగించున్నది. దేనికి భయం చీకటి? ఉన్న వస్తువు ఉన్నట్లుగా తెలియదు. అక్కడ తాడుబడి ఉందనుకోండి, పావులా కనపడుతుంది. ఆ తాడు ముందు భాగం లేచి ఇలా కదులుతోందనుకోండి, పడగలా కనపడుతుంది. లేని కృష్ణపాదాలు కనపడతాయి, అందులో లేని బుస్సు వినపడుతుంది, హడిలిపోయి చెమటలు కారిపోతాయి. అదే ఒక దీపం తెచ్చి ఇలా చూశారనుకోండి, అది తాడు, పాము కాదురా తాడు అని తెలిసిందనుకోండి, అన్నీ పోయాయి. పడగేది, కృష్ణపాదాలేవి, బుస్సేది, అన్నీ పోయాయి ఒక్క దీపకాంతిలో. చీకటి భయహేతువు, చీకటి సత్యాసత్య వస్తువుల యొక్క భేదమును ఎరుకలోనికి రానివ్వదు, సత్య వస్తువు గోచరము కాదు. అదే ఆ రాత్రి వెళ్ళిపోయింది, రాత్రి దాటిపోయిందంటే సూర్యకిరణములు పడతాయి. సూర్యకిరణములు పడ్డాయంటే గుర్తు ఏమిటంటే సత్యవస్తువు దర్శనమవుతుంది. అటువంటి సత్యవస్తువు ఎన్నటికీ మారనిది, అగ్ని చేత కాల్చబడనిది, నీటి చేత తడపబడనిది, వజ్రము చేత కొట్టబడనిది అయినటువంటి సత్యవస్తువైన అంతటా పరివ్యాప్తమైన ఆత్మ నేనన్న అనుభవము కలగడానికి చీకటి పోయి రాత్రి పోయి వెలుతురు రావడం అని గుర్తు. అందుకని బతుకు తెల్లారిపోవాలి. కాబట్టి ఆ తెల్లవారిపోవడం అనేటటువంటి దాంట్లో, ఆ పండిపోవడం అన్న దాంట్లో ఇక భయం పట్టుకున్నంతకాలం భయం, లోపల పండిపోయి విడిపోతే జ్ఞానం. మీరు అందుకే చూడండి, పిందెగా ఉంటే గట్టిగా పట్టుకుంటుంది, దోరగా ఉంటే గట్టిగా పట్టుకుంటుంది, కాయగా ఉంటే పట్టుకుంటుంది. పండిపోయిన చేదుకాయలు కూడా తీయగా అయిపోతాయి. వేపకాయ చేదు, వేప పండు తీపి, అవి ముద్దగా అయిపోతుంది లోపల పదార్థం అంతా. ఇప్పుడు పండిపోయిన పండు ఇక చెట్టుని పట్టుకోవాలనుకోదు, ముచికని తానే వదిలేస్తుంది, నిర్భయంగా వదిలిపెడుతుంది. పండిపోవాలరా అంటారు. అందుకే జీవితంలో మనకి చూడండి, పంటలు వేసుకున్నారంటారు, పిల్లలు పంటలు వేసుకున్నారండి అంటారు. పరమపద సోపామపటము అని కైలాసపాలి ఆడతారు. అందులో దేవతల్లో తిరిగితే పండిపోయినట్టు కాదు, మధ్యలో ఉన్న పరబ్రహ్మస్వరూపంలోకి వెళ్ళిపోవాలి. వాడు పండిపోయాడండి అంటారు. ఇదేంటి ఆయన అండి పండు మహానుభావుడు అంటారు. ఆయన పండిపోయాడండి జీవితంలో అంటారు. పండిపోవాలి, పండిపోవాలి తప్ప ఎండిపోకూడదు. ఆ పండిపోవడంలో ఉంది అందమంతా. ఆ పండిపోవడం కోసం పట్టి విడిచిపెట్టాలి. పట్టు విడుపు దేనికోసం అంటే పండడం కోసం. ఒకప్పుడు పట్టుకోవలసింది పట్టుకోవాలి, ఒకప్పుడు విడవవలసింది విడిచిపెట్టేయాలి.